ఎండాకాలంలో వర్షం వస్తే హమ్మయ్య! వర్షం పడింది చల్లగా అయింది అని అనుకుంటాం కదా! మాకైతే మార్నింగ్ అంతా ఫుల్ ఎండ ఉంది. ఆఫ్టర్‌నూన్ నుంచి అయితే ఫుల్ వర్షం పడింది. మాకైతే ఇంకా వేడివేడిగా ఏమైనా తినాలనిపించి నేనైతే చిట్టి చిట్టి బజ్జీలైతే చేసేసాను. ఎలా చేశానో చూసేయండి. ఒక కప్పు పెరుగు తీసుకొని చిటికెడు వంట సోడా ఏసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న పెరుగులో 2 కప్స్ మైదా పిండి వేసుకొని 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అండ్ కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే మనకి బజ్జీలు కూడా అంతే సాఫ్ట్‌గా బాగా వస్తాయి అన్నమాట. పిండిని బాగా మిక్స్ చేసుకొని ఒక గంట పాటు అయితే పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటే ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని తర్వాత స్లిమ్‌లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకోవాలి.